ఎవర్రా బ్యాక్ టు బ్యాక్ 6 మ్యాచ్ల ప్రిడిక్షన్స్ రైట్గా ఇచ్చింది? అసలు ఎక్కడిచ్చారు? క్రికెట్ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళంట. మరి అలా చెప్పి సైలెంట్గా ఉంటావేంట్రా? త్వరగా వెళ్ళి జాయిన్ అవ్వు, ఎప్పుడో అప్పుడు మనకి యూజ్ అవుతుంది. మీరు కూడా త్వరగా వెళ్ళి జాయిన్ అవ్వండి క్రికెట్ టెలిగ్రామ్ ఛానల్లో. ఐపీఎల్ ప్రిడిక్షన్స్ ఫ్రీగా దొరుకుతాయి, బంపర్ ప్రిడిక్షన్స్ దొరుకుతాయి. ఒరే రుతురాజు, ఏం చేశారా ఆ పిచ్చిని? మేము వస్తున్నామని తెలిసి రాత్రి ఏమైనా శుద్ర పూజలు చేశారా ఏంటి? ఏంటన్నా అంత మాట అంటావు? శుద్ర పూజలు ఏంటి? ఇలా లేనిపోనివి చెప్పి మా మీద ఫ్యాన్స్కు బ్యాడ్ నేమ్ వచ్చేలా చేయకు. మరి మా వాళ్ళేంట్రా అంత తనకలాడారు అక్కడ బ్యాటింగ్ చేయడానికి? మా రసల్ గాడు ఎట్లాంటోడ్రా వాడు? అన్నా, ఇది చెన్నై అన్నా. మ్యాచ్కు ముందే చెప్పినా నేను, మీరు బయట ఆడినట్టు కాదు, ఇక్కడ ఆట వేరే ఉంటుంది అని. అంటే నన్నే ఛాలెంజ్ చేస్తున్నావురా నువ్వు? నేను చూడని చెన్నై పిచ్చా? అవును గంభీరు, నువ్వు చూడని చెన్నై పిచ్చే. ఇది కొత్త పిచ్చే. ఇప్పుడు ఇలా తయారు చేసేసాం మేము. మీరు వస్తున్నారని చెప్పి ఇంకొంచెం ఎక్కువ తయారు చేసాం. చూడరా, ధోని ఒప్పేసుకున్నాడు. అప్పుడే చెప్పే కదా, మీరేమో చేశారా ఈ పిచ్చిని. లేకుంటే మా రింకుగాడు అవుట్ అవ్వడం ఏంటి, మా రసల్ గాడు ఆడలేకపోవడం ఏంటి, ఫామ్లో నా నరేన్ గాడు ఏం చేయలేక క్యాచ్ అవుట్ అయ్యి వచ్చేయడం ఏంటి? అన్నా, ఇంకా ఇదేం చూసావన్నా? ఇది శాంపుల్ మాత్రమే. నీకు తెలుసా, ఈసారి ఐపీఎల్ ఫైనల్ కూడా చెన్నైలోనే ఉంది. అంటే ఈసారి కప్పు కొడదామని ఫిక్స్ అయిపోయారా? ఇక ఫిక్స్ అవ్వడం ఏముందన్నా, ఆబ్వియస్లీ కప్పు మేమే కదా కొట్టేది. కొడితే మేం కొట్టాలి, లేకుంటే ముంబై వాళ్ళు కొట్టాలి. ముంబై వాళ్ళు అయితే ఫామ్లో కనిపించట్లేదు, ఇక ఉన్నది మేమే కదా. నేను కేకేఆర్లో ఉన్నంత వరకు మీకు కప్పు రానివ్వనరా. ఏం చేసైనా అడ్డుపడతాను. కావాలంటే నెక్స్ట్ మ్యాచ్ నుంచి మా రసల్ గారిని ఓపెనర్ పంపిస్తాను. గంభీరన్నా, ఏందన్నా ఒక్క బాలు బ్యాట్కి తగలలే, అన్ని కీపర్ చేతిలోకి పోతున్నాయి. సరే అని చెప్పి తగలక ఒకటి తగిలింది, దానికేమో అవుట్ అయిపోయినా. అరే స్వామి, నువ్వైనా లాస్ట్లో పోయి అవుట్ అయినావు, సంతోషించు. నేను పవర్ ప్లేలో పోయి బ్యాటింగ్ చేయలేకపోయినా, మన ఢిల్లీ పైన ఎట్లా కొట్టినా. బాబు, మీరు సంవత్సరానికి 2-3 సార్లు 4-5 సార్లు ఆడతారు. రింకు సింగ్ కన్సిస్టెన్సీకి మారుపేరు. మొన్నే డిక్షనరీలో కన్సిస్టెన్సీకి రింకు సింగ్ అని పేరు పెడతామంటే నేనే వద్దన్నా తెలుసా. అలాంటి నేను బాల్ని టచ్ చేయలేక, బాల్ని కొట్టలేక నేను చూడలేదు ఇట్లాంటి పిచ్చప్పుడు. వామ్మో, ఓరినాయను. నాకు డౌట్ ఉంది రుతురాజు, మేము ఇంత ఇబ్బంది పడినాము, మరి నువ్వేంది హాఫ్ సెంచరీ చేసేసినావు? అబ్బా, పిచ్చు స్లోగా ఉందిలే అన్నా, నేనేమన్నా గట్టిగా ఆడానా ఏంటి? స్లోగా ఆడుకుంటూ హాఫ్ సెంచరీ చేశాను. అవును రుతురాజు, మేము సింగిళ్ళు తీయడానికే ఇబ్బంది పడి టెస్ట్ బ్యాటింగ్ చేస్తే నువ్వు మంచిగా బ్యాటింగ్ చేసుకుంటా హాఫ్ సెంచరీ కొట్టేసినావు. ఎట్లా? ఆల్రెడీ చెప్పినా కదన్నా, ఇది చెన్నై. ఈ గ్రౌండ్లో గాలి ఎటువైపు వీయాలో కూడా మేమే చెప్తాం. మేం చెప్పినట్టే అన్ని జరుగుతాయి ఇక్కడ. అబ్బా, ఆపండ్రా మీ ఎలివేషన్లు. ఏదో పొరపాటుగా మిస్ అయిపోయి ఈసారి మీకు మాకు ఒకే మ్యాచ్ ఉంది. లేదంటే మా ఈడెన్ గార్డెన్స్లోనే మీ బ్యాట్స్మెన్స్ అందరికీ చుక్కలు చూపించే వాళ్ళం రా. కరెక్ట్గా చెప్పావు గంభీరన్న. లేకుంటే నా బౌలింగ్లోనే 6లు 4లు కొడతారా? నరైన్ అన్న, సునీల్ నరైన్ ఒక బ్రాండ్ ఉందన్న నాకు. సర్లే, మ్యాచ్ అయిపోయింది, ఓడిపోయాము, ఇక వదిలేయండి. కానీ ధోని, నాకు డౌట్ ఉంది. చెప్పు గంభీరన్న, ఫుల్ హాట్గా ఉన్నావు, నీ డౌట్ తీర్చేనా కొంచెం కూల్ చేస్తాను. ఇప్పుడు నువ్వు బ్యాటింగ్కి ఎందుకు వచ్చావు అసలు? కొట్టాల్సింది 3 రన్నులు, పడింది 3 వికెట్లు. మామూలుగా అయితే నువ్వు 5-6 వికెట్లు పడే వరకు రావు కదా. ఫ్యాన్స్ కోసమన్నా, మ్యాచ్ చెన్నైలో జరుగుతోంది, నేను బ్యాటింగ్కి రాకుంటే వాళ్ళు కొనుక్కున్న టికెట్ డబ్బులు వేస్ట్ అయిపోతాయి, వచ్చేదే నన్ను చూడ్డానికి. ఏదేమైనా నువ్వు నీ ఫ్యాన్స్కి మంచి వాల్యూ ఇస్తావబ్బా. ఇది మాత్రం నీ నుంచి అందరూ నేర్చుకోవాల్సిందే. వాళ్ళు లేకుంటే మనం ఎక్కడన్నా, వాళ్ళ కోసం ఇవన్నీ తప్పదు. ఇంకా గంభీరన్న, అందరి గురించి మాట్లాడుతున్నావు, ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన నా గురించి మాట్లాడవా? నీ పాసుగోలా నీ గురించి మాట్లాడుకుంటే ఎట్లరా సామి? నువ్వేంద్రా బ్యాటింగ్ అట్లా చేస్తున్నావు? పిచ్చుకు సంబంధం లేదు, బౌలర్కి సంబంధం లేదు, మా స్టార్క్ గన్ బౌలింగ్లో కూడా నువ్వు కొడతావు. స్టార్క్ రా, భయం లేదా? ఎందుకన్నా 25 కోట్లు పెట్టి కొనుక్కున్నానని భయపడాలా? నాకు స్టార్క్ అయినా నరైన్ అయినా ఒకటే అన్నా, బౌండరీ లైన్ మాత్రమే కనిపిస్తుంది. సరే చెప్పాను కదా, మీకు మీరు ఎలివేషన్లు ఇచ్చుకుంటూనే ఉన్నారు. మాకు టైం వస్తుంది, మేము ఇస్తాం.